ఇండియా డిజైనర్ శారీస్ లో ఉన్న ఆల్ కలెక్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు లక్ష్మి గారు. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి లక్ష్మి గారు, ఎలా అన్నారు? మరి ఎలాంటి కలెక్షన్ మాకు మా వ్యూయర్స్ కి చూపించబోతున్నారు? నెక్స్ట్ పెళ్లి సీజన్ కూడా బాగున్నాయి, మరి దానికి సంబంధించిన కలెక్షన్ ఎలాంటి కలెక్షన్? సో పట్టు చూపిద్దామండి. పట్టు చూద్దాం. పట్టులో కూడా వెరైటీస్, బట్ మళ్ళీ ఏంటంటే మనకి ఇప్పుడు ట్రెడిషనల్ గా మనకి మహేశ్వరి సిల్క్స్ వస్తున్నాయి. సో హ్యాండ్లూమ్ ఐటమ్స్ కూడా ఆల్మోస్ట్ మన దగ్గర ఏ వెరైటీస్ అనేది క్యాజువల్ గా ఒకటి. సో ఈ రోజు మనం అన్ని కలెక్షన్స్ చూస్తున్నాం. ఓకే అండి, ఫస్ట్ శారీ చూద్దాం. ఫస్ట్ గ్రీన్ తో స్టార్ట్ చేసాం. చాలా కలర్ఫుల్ గా ఉంది శారీ. ఇది అవంతిక పట్టు అండి. అవంతిక పట్టు లైట్ వెయిట్ ఉంది కదా అండి? అవునండి. మనం ఏంటంటే రెగ్యులర్ గా కడ్డీ బోర్డర్స్ అనేది బార్డర్ వైజ్ చూస్తాం. ఇది ఏంటంటే టోటల్ బార్డర్ వైజ్ లేకుండా మొత్తం ప్లెయిన్ లాగా తీసుకున్నాను. పళ్ళు పార్ట్ ఎత్తేటప్పటికి ఏంటంటే మనకి ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం. గ్రీన్ లో కూడా మనకి ఏంటంటే టూ సైడ్స్ కూడా పింక్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఓకే, దీంట్లో కూడా వీవింగ్ అనేది కొంచెం థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది అనమాట. ఫుల్ మనకి పళ్ళు పట్టకతో ఒక హాఫ్ మీటర్ పళ్ళలో వస్తుంది. ఓకే, ఈ శారీ మొత్తం ఓవరాల్ కూడా మనకి ఏంటంటే ఇది బార్డర్ వైజ్ లేకుండా కొంచెం ప్లెయిన్ కొంచెం తీసుకున్నామండి. ఓకే, అందులో ఏంటంటే మనకి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో అండ్ జరీ స్టైల్ లో తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ గా ఏంటంటే దగ్గర బుటీస్ అనేది మనకి ఎలివేట్ చేసుకున్నాం. సో అదే విధంగా మనకి బార్డర్ వైజ్ లో కూడా మనకి ఏంటంటే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో కొంచెం పికాక్ బ్లూ మిక్సింగ్ లో వస్తుంది అనమాట. దీంట్లో మనకి బ్లూ అనేది ఎలివేట్ చేసుకున్నాం. మొత్తం థ్రెడ్ వీవింగ్ తో మొత్తం ఒక బంచెస్ లాగా అనమాట. అది కూడా మనకి ఏంటంటే దగ్గర రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ కూడా మంచిగా కనిపిస్తుంది. దగ్గర ఈ బంచెస్ లో మనకి మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఏంటంటే ఇది డిజైన్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. శారీ మొత్తం టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. చాలా స్పెషల్ గా ఉంది. అవును, బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే షెల్ఫ్ కలర్ లోనే తీసుకున్నాం. ఓకే, సెల్ఫ్ ప్లెయిన్ ఇచ్చాం. శారీ మొత్తం మనం బుటీస్ ఇచ్చాం కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. శారీ కాస్ట్ కూడా మనకి ఏంటంటే 6500 పడుతుంది. 6500 రూపీస్ కి శారీ. ఓకే అండి, మరి దీంట్లో కూడా మనకి కలర్స్ పట్టులో వెరైటీస్ ఉన్నాయి. 3-4 కలర్స్ అవైలబుల్ ఉంటాయి. 3-4 కలర్స్. ఇది శివగామిని పట్టు అండి. శివగామిని పట్టు. బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే పర్పుల్ తీసుకొని కడీ బార్డర్ అనేది యూస్ చేస్తారు. ఓకే, పళ్ళు పార్ట్ వైజ్ వచ్చేటప్పటికి జరీ అంటే సిల్వర్ వీవింగ్ తో బంచెస్ లాంగ్ ఇచ్చారన్నమాట. ఒక ఫ్లవర్ డిజైన్ అనేది కూడా మనకి మంచిగా కనిపిస్తుంది. చాలా లుక్ వైజ్ కూడా మనకి ఏంటంటే ఒక కింద తీసుకొని ఒక తామర పువ్వు లాగా తీసుకొని దాంట్లో మనకి డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాం. ఒక లీవ్స్ లాగా వచ్చేస్తుంది. సో మనకి జరీ స్టైల్ వస్తుంది. ఆల్మోస్ట్ మనకి 5 బంచెస్ అనేది కూడా ఆల్టర్నేటివ్ రావడం వల్ల ఏంటంటే పళ్ళు కూడా హాఫ్ మీటర్ పళ్ళలో కూడా లుక్ మంచి కనిపిస్తుంది. సో మనం ఇది రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ అండి. యాక్చువల్ గా ఏంటంటే మనం రెడ్ యూస్ చేస్తుంటాం. అదే విధంగా కాకుండా కొంచెం పింక్ కలర్ కాంబినేషన్ అంటే రెడ్ మిక్సింగ్ లోనే వస్తుంది ఇది. సో మన పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఇది సన్నగా ఇచ్చారు, ఇది ఎక్కువగా హెవీగా మిడిల్ పార్ట్ కి అట్లా వస్తుంది. ఇది మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఆల్టర్నేట్ గా వస్తుంది అనమాట. చిన్న బుట్టీస్ కూడా వచ్చాయి మనకి. బార్డర్ వైజ్ కూడా మనం ఏంటంటే కొంచెం బిగ్ సైజ్ పెంచుకుంటా వచ్చినట్టు వస్తుంది. స్మాల్ అండ్ కొంచెం మనకి చూస్తే పర్ఫెక్ట్ గా పెంచుతూ వస్తున్నట్టు వస్తుంది. ఈ గ్రీన్ పార్ట్ వైజ్ అయితే టోటల్ అలాగే కంటిన్యూ స్టేబుల్ గా ఉంటుంది. సో ఈ మధ్యలో ఈ ఫ్లవర్స్ అనేది మనకి టూ డిజైన్స్ అనేది ఎలివేట్ చేసుకున్నాము. సో శారీ మొత్తం ఓవరాల్ గా కూడా ఇదే స్టైల్ లో వస్తుంది. బార్డర్ వైజ్ ఎత్తుకుంటే టూ సైడ్స్ కూడా మనకి సేమ్ పైన కింద మనకి బార్డర్ అనేది సేమ్ గా ఇచ్చారు. సేమ్ గా ఇస్తారు. బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ యూస్ చేశారు. అదే విధంగా మనకి ఇదే స్టైల్ లో వస్తుంది అన్నమాట. ఓకే, ప్లెయిన్ గా ఇచ్చేసారు. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 5500 పడుతుంది. 5500. సారీ కాస్ట్ వచ్చేసి 5600 రూపీస్ ఓన్లీ. ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది పరిణయ పట్టు అండి. పరిణయ పట్టు కలర్ అయితే చాలా ప్లెజెంట్ గా చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. శారీ వైజ్ కూడా మనకి ఏంటంటే బార్డర్ వైజ్ తీసుకున్నామండి. ఓకే, సో మనకి పళ్ళులో కూడా ఏంటంటే మనకి డైమండ్ షేప్ లాగా తీసుకున్నామండి. సో ట్రయాంగిల్ స్టైల్ అలా వస్తుంది. మొత్తం పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ జరీ స్టైల్ లో తీసుకున్నాం. అది కూడా మనకి ఏంటంటే పావు మీటర్ పళ్ళులో తీసుకున్నాం. చాలా లైట్ గా సింపుల్ గా తీసుకున్నారు. సో మనకి ఏంటంటే శారీ డిజైన్ వైజ్ కూడా తీసుకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ జరీ స్టైల్ అనేది దగ్గర వస్తుంది. ఒక లీవ్స్ అది లీవ్స్ కూడా మనకి ఒక డక్స్ డిజైన్ లాగా డక్ షేప్ కనిపిస్తుంది. లీఫ్ పార్ట్ కూడా కనిపిస్తుంది. సో టోటల్ గా ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఓవరాల్ గా కూడా కనిపిస్తుంది. అసలు ఇది చాలా స్పెషల్ గా ఉంది. పార్ట్ అనేది మొత్తం పెద్ద బంచ్ ఇచ్చారు మనకి. సో ఇది టోటల్ మనకి పరిణయ పట్ల స్పెషల్ ఏంటంటే పికాక్స్ డిజైన్ అనేది మనకి బాగా కనిపిస్తుంది. ఓకే, సో పళ్ళు పార్ట్ కి మనము సింగిలర్ వేసుకోవాలన్న వాళ్ళకి కాన్సెప్ట్ కి ఇది చాలా బాగా వస్తుంది. ఒక నెమలు తీసి పికాక్ మనకి పింఛంని ఇట్లా ఇచ్చేస్తున్నట్టుగా మంచిగా డిజైన్ అనేది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో వచ్చింది. సో మనకి ఈ గ్రీన్ వరకే మనకి ఏంటంటే థ్రెడ్ వీవింగ్ అనేది ఎక్కువ యూస్ చేస్తుంది. సో మనకి గ్రీన్ కలర్ లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. జరీలో కానీ ఆల్మోస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్స్ లో కానీ ఎక్కడ మనకి అనేది థ్రెడ్ వీవింగ్ కనపడలేదు. మొత్తం ఆల్మోస్ట్ పట్టు స్టైల్లో కనిపిస్తుంది. మొత్తం శారీ ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే మనకి 3 కాంబినేషన్స్ అంటే
ఓకే అంటే పర్పుల్ అని తీసుకున్నారు, గ్రీన్ కాంబినేషన్స్ తీసుకున్నారు. దీంట్లో మధ్యలో ఏంటంటే మనకి జరీ ఇవ్వడం వల్ల ఏంటంటే లుక్ వైజ్ కూడా మనకి 3D కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తుంటాం. బ్లౌజ్కి వచ్చేటప్పటికి శారీ సింపుల్ గా ఉంటుంది కాబట్టి బ్లౌజ్ హెవీగా వర్క్ చేసుకున్న వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది మనకి? 7,300 పడుతుంది. 7,300 అండి. సారీ కాస్ట్ వచ్చేసి పరిణయ పట్టు అండి. పరిణయ పట్టులో కూడా మనకి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి సారీస్ పట్టులోనే లేటెస్ట్ కలెక్షన్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ సారీస్. ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది ఇక్కత్ పట్టు మేడం. ఇక్కత్ పట్టు. ఇక్కత్లో కూడా మనకి ఏంటంటే మనకి బార్డర్ వైజ్ హెవీగా తీసుకున్నాం, కొంచెం గ్రాండ్ లుక్ కనపడడానికి ఆ స్టైల్లో తీసుకున్నాము. ఇది మనకి టోటల్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ వైజ్ అంటే గ్రీన్ తీసుకున్నాం అండ్ లెమన్ ఎల్లో షేడ్ తీసుకున్నాం. సో మనకి 2 sides కూడా మనకి 2 borders అనేది ఎలివేట్ చేసుకున్నాం అనమాట. సో దీంట్లో కూడా మనకి ఇక్కత్ అనేది లైట్ ఎల్లో కలర్ షేడ్ లో వచ్చింది అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా మనకి మిడిల్ పార్ట్ వైజ్ ఎత్తుకుంటే కూడా దీంట్లో జరీ స్టైల్ అనేది లైట్ గా కనిపిస్తుంది. టోటల్ కూడా మనకి కింద గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా మనకి టిష్యూ వీవింగ్ అనేది కనిపిస్తుంది. ఓకే, బార్డర్ మనకి పైన తో కంపేర్ చేస్తే కింద హెవీగా వస్తుంది. ఈ మధ్యలో కూడా మనకి లైన్స్ అనేది కూడా మన జరీ వీవింగ్ తోనే వస్తుంది అనమాట. ఓకే, ఇది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సారీ హెవీగా ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సింపుల్ గా కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తారు. ఓకే, సో ఇలా ప్యాటర్న్స్ బ్లౌజ్ యూస్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఓకే, సో సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 7,400 పడుతుంది. 7,400 రూపీస్. ఓకే అండి, మరి లైక్ ఇంట్లో ఈ మధ్య సేల్ ఎక్కువగా చేస్తున్నారు లేడీస్ వచ్చేసి, హోల్సేల్స్ కి కూడా కావాలని అనుకుంటున్నారు, మరి అవైలబుల్ గా ఉన్నాయి? హోల్సేల్ కూడా ఉంటుంది మేడం, అందుకే హోల్సేల్ ఉంటుంది, రిటైల్ ఉంటుంది. మీకు చూపించిన ప్రతి ఒక్క సారీ కూడా మనకి ఏంటంటే హోల్సేల్ రేట్స్ కే ఇవ్వబడుతుంది. హోల్సేల్ ప్రైస్ కే ప్రతి ఒక్క సారీ, పట్టు కొన్ని ఫ్యాన్సీ కానీ ఏదైనా. ఇప్పుడు మీకు చూపించిన ప్రతి ఒక్క సారీ కూడా మనకి హోల్సేల్ రేట్స్ చెప్పాం అనమాట. అహల్య ఇక్కత్ అండి. అహల్య మోడల్ మనం ఇక్కత్ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా మనం డిజైన్ చేపించాము. ఓకే, సో మనకి ఏంటంటే మనకి బార్డర్ వైజ్ తీసుకున్నాం. అదేవిధంగా డార్క్ బ్లూ కలర్ పర్పుల్ మిక్సింగ్ లో వస్తుంది కాబట్టి బ్లూ అనేది కూడా మనకి కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. కడ్డీ బోర్డర్ అనేది మనకి ఆఫ్ కడ్డీ బోర్డర్ హెవీగా తీసుకున్నాం అనమాట. సో మనకి పళ్ళు పట్టుకొచ్చేప్పటికి కొంచెం గ్రాండ్ గా కనిపిస్తుంది. ఓకే, ఇది కూడా మనకి ఇక్కత్ పట్టు అనేది చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఫ్లెక్సిబుల్ కూడా ఈజీగా అంటే. ఇది అహల్య ఇక్కత్ లో కూడా మనకి ఏంటంటే టోటల్ డిఫరెంట్ మెటీరియల్ కూడా మనకి లో రేంజ్ వైజ్ కావాలన్న వాళ్ళకి ఏంటంటే ఈ డిజైన్స్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ప్రైజెస్ కూడా మనకి లో ప్రైజెస్ దీంట్లో కూడా మనకి కాంబినేషన్స్ చూస్తారా, పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. అదేవిధంగా డార్క్ పర్పుల్ అంటే నేరేడు పండు కలర్ అంటారు కదా, అదే దాన్ని చేస్తారు. దీంట్లో మనకి ఏంటంటే కొంచెం ఎల్లో మిక్సింగ్ లో వస్తుంది, లైట్ ఇచ్చారు కొంచెం. సో మనకి ఆల్టర్నేట్ గా మనకి షేడ్స్ అనేది దగ్గర రావడం వల్ల ఏంటంటే లుక్ వైజ్ మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. శారీ మొత్తం ఓవరాల్ కూడా ఇలాగే వస్తుంది. సో టోటల్ కూడా మనకి ఏంటంటే బార్డర్ వైజ్ ఎత్తుకుంటే మనకి కడ్డీ బార్డర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, కడ్డీ బార్డర్ యాస్టీస్ గా ఉంది, పైన ఏ విధంగా ఉందో శారీ కింద కూడా మనకి అదే విధంగా వస్తుంది. శారీ మనకు కూడా మనకి ఓవరాల్ గా ఇక్కత డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా తీసుకున్నాం. ఓకే, సో మనకి కడ్డీ బార్డర్ స్టైల్ ఉంటుంది, సింపుల్ గా ప్యాటర్న్స్ అలా పెట్టి కుట్టించుకున్నా. ఈ కలర్ కాంబినేషన్స్ థ్రెడ్ యూస్ చేసి సో ప్యాటర్న్స్ యూస్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది శారీ కూడా. ఓకే ఓకే అండి, మరి ఇంత బ్యూటిఫుల్ శారీ అహల్య ఇక్కత్ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి 2,600 పడుతుంది. 2,600 రూపీస్. వావ్, చూసారు కదండి, అహల్య ఇక్కత్ శారీ కాస్ట్ వచ్చేసి 2,600 రూపీస్ ఓన్లీ. మరి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. ఇది మహేశ్వరి సిల్క్స్. మహేశ్వరి సిల్క్స్. మనం ఏంటంటే శారీ స్టైల్ కూడా థ్రెడ్ వీవింగ్ తో తీసుకున్నాం. ఓకే, కాంబినేషన్ కూడా ఏంటంటే గ్రే కలర్ కాంబినేషన్స్ కి బ్లాక్ యూస్ చేస్తాం. సో పళ్ళు పాటుకు వచ్చేటప్పటికి బ్లాక్ లో తీసుకొని హెవీగా వచ్చేటట్టు తీసుకున్నాం. ఒక హాఫ్ మీటర్ పళ్ళు కూడా మనకి ఏంటంటే హెవీగా బ్లాక్ లో జరీ స్టైల్లో తీసుకున్నాం. ఓకే, సో బార్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి ఏంటంటే సాటిన్ స్టైల్లో సాటిన్ గా మనకి స్మూత్ గా ఇచ్చేసారు. స్మూత్ ఇచ్చారు. బార్డర్ వైజ్ కూడా మనకి థ్రెడ్ వీవింగ్ తో మనకి బ్లాక్ లో గ్రే కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఓకే, ఈ సర్కిల్స్ కూడా మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా కూడా శారీ మొత్తం కూడా ఈ స్టైల్లో తీసుకొని సన్నగా లైన్స్ తీసుకొని ఒక రౌండ్స్ అనేది ఒక షేప్ లాగా ఒక డిజైన్ ఒకదానికి ఒకటి పాస్ అవుతున్నట్టు కంటిన్యూస్ గా సర్కిల్స్ ఉన్నాయి అనమాట. బార్డర్ వైజ్ ఎత్తుకుంటే ఒక డైమండ్ షేప్, ఒక చెక్స్ డిజైన్ అవన్నీ మొత్తం మనకి చెక్స్ డిజైన్ లాగా మొత్తం శారీ మొత్తం కూడా మనకు వస్తుంది. అదేవిధంగా మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారు అదే టైప్ బార్డర్ అనేది మనకి పైన తీసుకున్నాం. కింద సేమ్ ఇదే స్టైల్ అనేది ఓకే, సారీ స్పెషల్ గా ఉంది, స్పెషల్ గా ఉంటుంది. ఇది ఎప్పుడైనా యూస్ చేయొచ్చండి ఈ సారీస్? ఓకే, సో ఇది మిడిల్ ఏజ్ వాళ్ళు కానీ కొంచెం డిఫరెంట్ గా ఉండే వాళ్ళకి కట్టినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. సో పార్ట్ కూడా మనకి సారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటుంది. సో ఫ్రీగా సింగిల్ స్టెప్ పెట్టొచ్చు, చాలా లైట్ వెయిట్ గా ఈజీగా క్యారీ చేయొచ్చు. దీంట్లో కూడా మనకి మహేశ్వరి సిల్క్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, కలర్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉంది. ఇది ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క సింగిల్. ఓకే, మహేశ్వరి సిల్క్ లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. బ్లౌజ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్. ఓకే, ప్లెయిన్ ఇచ్చారు మనకి సారీ మొత్తం.
ఓకే సో కొంచెం ప్యాటర్న్స్ యూస్ చేసినా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే అండి. దీని కాస్ట్ ఎలా దీని కాస్ట్ వచ్చి మనకి 4100 పడుతుంది. 4100. మహేశ్వరి సిల్క్ లో ఇంకొక మోడల్ అండి. ఓకే మహేశ్వరి సిల్క్ లో డిఫరెంట్ మోడల్ వస్తుంది. మనం అదే విధంగా మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం పళ్ళు పార్ట్ కి, అదే విధంగా పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తారు. మెజంతా అనేది పళ్ళు పార్ట్ వరకు తీసుకున్నాం. ఓకే మెజంతా పింక్ తో మనకి పళ్ళు పార్ట్. టూ సైడ్స్ కూడా మనకి వన్ సైడ్ ఎలా ఇచ్చారు చిన్న సైజ్ బార్డర్, అదే విధంగా సేమ్ అదే టైప్ బార్డర్ మనకి మనకి బార్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి జరీ స్టైల్ తీసుకున్నారు. అదే విధంగా మనకి ఒక బార్డర్ లో థ్రెడ్ వీవింగ్ తో మొత్తం పింక్ కలర్ కాంబినేషన్ మీద ఎల్లో వీవింగ్ అనేది క్రాస్ లైన్స్ లో తీసుకున్నాం. ఓకే క్రాస్ లైన్స్ లో రావడం వల్ల ఏంటంటే మనకి టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. పళ్ళు పెట్టుకున్నప్పుడు కూడా ఒక సింగిల్ స్టెప్. మిడిల్ పార్ట్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి ఏంటంటే మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ మీద ఈ లీవ్స్ అనేది మెజంతా కలర్ తో మనకి లీవ్స్ అనేది చేస్తారు. మొత్తం మనం చూడడానికి కూడా మనకి ప్రింట్ స్టైల్ లాగా కనిపిస్తుంది. మొత్తం హ్యాండ్లూమ్ ఐటమ్ కాబట్టి లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగా కనిపిస్తుంది. కొంతమంది థ్రెడ్ గుచ్చుకుంటుంది అనుకుంటారు, అలాంటి ఫీలింగ్ ఏం లేదు, సాఫ్ట్ ఉంటుంది. మీకు థ్రెడ్స్ వీవింగ్ కూడా ఏమి ఉండదు. మొత్తం మిడిల్ పార్ట్ కూడా మనకి ఏంటంటే ఈ లీవ్స్ అనేది మనకి దగ్గర రావడం వల్ల ఏంటంటే శారీ లుక్ వైజ్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. దట్ ఎల్లో మీద డార్క్ హైలైట్ అవుతుంది అనమాట. ఇది మస్టర్డ్ ఎల్లో కొంచెం రస్ట్ కలర్ లాగా కనిపిస్తుంది. సో టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. మనకి పైన ఏ టైప్ బార్డర్ ఇచ్చారో సేమ్ అదే టైప్ బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బ్లౌజ్ కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెజంతా యూస్ చేసుకోవచ్చు, లేదనుకుంటే బాడీకి పింక్ యూస్ చేసి మధ్యలో ఇలా పెట్టుకున్నా కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. టోటల్లీ చాలా పర్ఫెక్ట్ గా ఉంది. శారీ పట్టు కాకుండా ఇంకా వేరే వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఇలాంటి కట్టుకుంటే మీకు మిక్సింగ్ లో వస్తుంది కాబట్టి మీకు లైట్ వెయిట్ ఉంటుంది, బట్ కంఫర్టబుల్ కూడా ఉంటుంది. ఏజ్ వాళ్ళని యూస్ చేసే విధంగా కూడా ఉంటుంది. దీంట్లో మనకి ఏమైనా కలర్స్ ఉన్నాయి ఇలాంటి శారీస్ లో? టోటల్ డిఫరెంట్ మేడం, డిఫరెంట్ డిజైనర్ కాబట్టి సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4100. 4100. ఓకే అండి. మనకి ఇంకా డ్రెస్సెస్ ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా అండి శారీస్ తో పాటు? ఇంకో బ్రాంచ్ ఉంది మేడం, బ్రాంచ్ డ్రెస్సెస్ కూడా. దాంట్లో ఏమేమి అవైలబుల్ లో ఉంటాయి డ్రెస్సెస్? డ్రెస్సెస్ లో మనకి ఏంటంటే ఫుల్ వెస్టర్న్ వేర్ టాప్స్ ఉంటాయి, వెస్టర్న్ వేర్ టాప్స్ అంటే లెగ్గింగ్స్, కుర్తేస్ అండ్ చుడిదార్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లోర్ లెంత్ ఎక్కువ ఫ్యాషన్ ఉంది కాబట్టి సో ఆ టైప్ ఉంటుంది. ఓకే సో చూసారు కదండి, మిస్ ఇండియా డిజైనర్ శారీస్ వరకు ఇంకో బ్రాంచ్ కూడా ఉంది. దాంట్లో కూడా మనకి లైక్ వెస్ట్రన్ వేర్ టాప్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, కుర్తీస్ కానీ, లెగ్గింగ్స్ కానీ, మనకి డిజైనర్ బ్లౌజెస్ కూడా మనకి మిస్ ఇండియా డిజైనర్ శారీస్ లో మనకి అవైలబుల్ ఉన్నాయండి. కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. మరి విజిట్ చేయాల్సిన అడ్రస్ వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది బాసంతి డిజైన్ అండి. ఓకే బాసంతి డిజైన్. బాసంతి డిజైన్ ఏంటంటే మనకి ఏంటంటే ఇది పట్టు సీకో మిక్సింగ్ లో వస్తుంది. కాంబినేషన్ కూడా మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. దీనికి ఆపోజిట్ కూడా మనకి ఏంటంటే దగ్గర కలర్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నారు. పళ్ళు పార్ట్ వైజ్ కూడా మనకి ఏంటంటే లాంగ్ మ్యాంగోస్ డిజైన్స్ లో ఒక ఫ్లవర్ డిజైన్స్ అట్లా దగ్గర తీసుకున్నాను అనమాట. ఇది పళ్ళు పార్ట్ ఒక హాఫ్ మీటర్ తీసుకున్నారు. మనకి బార్డర్ వైజ్ ఎత్తుకుంటే మనకు జరీ అండ్ సిల్వర్ వీవింగ్ అని చిన్న లైన్స్ ఇచ్చారు మనకి. సారీ ఓవరాల్ గా కూడా మనకి ఏంటంటే ఈ షేడ్స్ అనేది అక్కడక్కడ తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ వరకు మనకి ఏంటంటే ఇలా ఇచ్చేసారు, సిల్వర్ వీవింగ్ తో మనకి తీసుకున్నారు. మధ్యలో మనకి ఏంటంటే అహల్య ఇక్కంత డిజైన్ వచ్చింది చూసారా, ఆ టైప్ లో మనకి ఇక్కత వీవింగ్ అనేది మనకి మధ్యలో ఇచ్చారు. మనకి ఈ డిజైన్ అనేది మనకి మధ్యలో రావడం వల్ల ఏంటంటే టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది పళ్ళు వైజ్ వరకు మనకి ఇలా వస్తుందండి. ఓకే పళ్ళు పార్ట్ ఈ విధంగా ఉంటుంది. అవునండి. సో అంటే మనకి షోల్డర్ కి కనపడేంత వరకు మనకి ఈ డిజైన్ అనేది కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే సో బుటీస్ కూడా మనకి దగ్గర రావడం వల్ల అంటే హైలైట్ గా కనిపిస్తుంది. లేటెస్ట్ గా ఉంది. సారీ మొత్తం ప్లెయిన్ గా ఉండకుండా మనకి ఇది ఇక్కత్ అనేది ఇచ్చేసి చాలా స్పెషల్ గా ట్రెండీ గా కూడా అనిపిస్తుంది మనకి. మిడిల్ వైజ్ ఎత్తుకుంటే మనకి ఏంటంటే ఓకే మనకి ఈ పార్ట్ కూడా కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారు అన్నమాట. అంటే సారీ ఇది టోటల్ హెవీగా లేకుండా సింపుల్ గా మధ్యలో మిడిల్ పార్ట్ వరకు కొంచెం సింపుల్ గా తీసుకున్నారు. అక్కడక్కడ అనేది కొంచెం బుటీస్ అనేది ఎలివేట్ చేసుకున్నారు అన్నమాట. అదే విధంగా సిల్వర్ అండ్ జరీ స్టైల్ సేమ్ బార్డర్ అనేది మనకి ఇవి కూడా మనం పెళ్లిలకు కట్టుకోవచ్చు ఇలాంటి సారీస్ ని కూడా. ఓకే బ్లౌజ్ ఇది ఏ ఏజ్ వరైనా కట్టుకోవచ్చు అండి? 35+ కట్టుకుంటే చాలా కొంచెం ఇంకా హుందాతనం అనేది సారీ వచ్చేస్తుంది వారికి. ట్రెడిషనల్ గా ఉంటుంది కాబట్టి ఇవన్నీ ట్రెడిషనల్ వేర్ ఉంటుంది. బ్లౌజ్ మనకి ఈ విధంగా ప్లెయిన్ ఇచ్చారు అండ్ ఇలాగే మనకి బార్డర్స్ ఇచ్చారు సిల్వర్ అండ్. ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4100 4100 రూపీస్ అండి. సిల్క్ అండి, కల్చదారా సిల్క్. మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో తీసుకున్నాం విత్ ఏంటంటే ఆరెంజ్ కలర్. అంటే మన పాత స్టైల్ గద్వాల్ వీవింగ్ లో ఉండేది ఎక్కువ. బ్లాక్ ఆరెంజ్ అనేది చాలా ఫేమస్. అదే విధంగా మనం ఏంటంటే ఈ కల్చదార సిల్క్ లో కూడా మనం ఏంటంటే బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్స్ అనేది తీసుకున్నాం. yes ఫ్యాబ్రిక్ కూడా మనకి ఏంటండి ఇది మనకి పట్టు సీకో మిక్సింగ్ లోనే పట్టు సీకో మిక్సింగ్ కాబట్టి కల్చదార సిల్క్. ఓకే సో ఆరెంజ్ కలర్ లో కూడా మనకి ఏంటంటే బ్రైట్ గా బుటీస్ అనేది దగ్గర వస్తుంది అనమాట. లీవ్స్ టైప్ వస్తుంది. అదే విధంగా బార్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తారు. మనకి ఎక్కడ ఆల్మోస్ట్ మనకు పర్పుల్ అనేది యూస్ చేయలేదు కానీ టోటల్ ఏంటంటే పర్పుల్ వైజ్ వైజ్ ఎత్తుకునేప్పటికీ ఒక బార్డర్ వైజ్ మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేస్తారు. ఓకే సో శారీ వైజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ తీసుకున్నామండి. ఓకే ప్లెయిన్ తీసుకున్నాము. మిడిల్ పార్ట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది మనకు ఒక
పెద్ద ఫ్లవర్ ని పెద్ద మనం flowers. ఇచ్చేసాం శారీ మొత్తం శారీ మొత్తం కూడా మనకి దగ్గరగా బుటీస్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో మనకి ఏంటంటే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ కి మనకి బ్లాక్ అనేది చాలా తక్కువగా ఇస్తుంటారు. సో మనకి ఏంటంటే ఈ కలశధార సిల్క్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం టోటల్ డిఫరెంట్ కలర్ కాన్సెప్ట్ మీద తీసాము. సో బార్డర్ వైజ్ కూడా మనకి ఏంటంటే కడ్డీ బార్డర్ లో కొంచెం జరీ అనేది కూడా చూసారా, కొంచెం యాంటిక్ మనకి ఫినిషింగ్ వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి తిక్కు జరీ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో ఆరెంజ్ అనేది కొంచెం కాంబినేషన్స్ బాగుంటుంది, బట్ బ్లూ కాంబినేషన్స్ కూడా మనకి దగ్గర రావడం వల్ల అంటే శారీ టోటల్ ఫ్లవర్ డిజైన్ దగ్గర చాలా దగ్గరికి మనకి పెద్దగా ఇచ్చేసారు శారీ మొత్తం. అవును. కల్షధార సిల్క్ చాలా లేటెస్ట్ గా కూడా కనిపిస్తుంది మనకి. సో మనకి మార్కెట్ లో ఫస్ట్ టైం అన్నమాట మనం చేస్తాము. చాలా బాగుంది. బార్డర్ మనకి పళ్ళు పాటు చూసుకుంటే కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. బ్లౌజ్ ఏ విధంగా? బ్లౌజ్ వచ్చేటప్పటికి మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామంటే. ఓకే, మరి దీంట్లో మనకి ఏమైనా కలర్స్ అవైలబుల్ దీంట్లో మనకి 4-5 కలర్స్ అవైలబుల్. 4-5 కలర్స్ అవైలబుల్ అంటే బ్లాక్ అంటే సేమ్ డిజైనర్ వర్క్. డిజైన్ అనేది సేమ్ ఉంటుంది, కలర్ కాంబినేషన్స్ అనేది మన దగ్గర డిఫరెంట్ గా ఉంటుంది. సారీ కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి మనకి 4200. 4200 చూసారు కదండి, లేటెస్ట్ కలెక్షన్ కల్షధార సిల్క్ అండి. శారీ కాస్ట్ వచ్చేసి 4200. మరి దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ లో ఉన్నాయండి, ఇంకా డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు. ఇది కళావతి సిల్క్స్. కళావతి సిల్క్. సో సిల్క్ లో కూడా మనకి మహేశ్వరి సిల్క్స్, చాలా సిల్క్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటుంది. సో మనకి బార్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి అంటే సింపుల్ గా తీసుకున్నామండి. గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అండ్ జరీ స్టైల్ రెడ్ కలర్ యూస్ చేస్తారు. సింపుల్ గా బార్డర్ వైజ్ అంటే ట్రెడిషనల్ గా ఇష్టపడే వాళ్ళకి ఈ మోడల్స్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో ఏంటంటే మనకి పళ్ళు పార్ట్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి జరీ అనేది మధ్యలో వస్తుందండి. ఓకే, సో ఇక్కడ పికాక్స్ తో మనం ఏంటంటే అప్లిక్ వర్క్ స్టైల్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో అండ్ పింక్ డార్క్ పింక్ తో యూస్ చేస్తారు. సో ఇది మధ్యలో ఈ బుటీస్ రావడం వల్ల కూడా మనకి హైలైట్ అవుతుంది. ఒక ప్యాచెస్ లాగా పికాక్స్ ఇచ్చినట్టు అనిపిస్తుంది మనకి అప్లిక్ వర్క్ యూస్ చేసి. సో శారీ మొత్తం కూడా మనకి ఓవరాల్ గా కూడా మనకి సింపుల్ గా బుటీస్ తో వస్తుంది. ఓకే, సో మిడిల్ పార్ట్ వైజ్ కూడా ఇలాగే వస్తుంది. మనకి కింద మనకి బార్డర్ వైజ్ ఎత్తుకుంటే సో మనకి పికాక్స్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది అనమాట. ఒక పికాక్స్ అనేది ఒక ట్రీ పైన ఇలా పెట్టినట్టు, సో ఒక ఫ్లవర్ డిజైన్ ఇట్లా మొత్తం మనకి ఒక బంచెస్ లాగా అనమాట. అది కూడా మనకి ఒక ట్రయాంగిల్ అంటే మనతో టెంపుల్ డిజైన్ లాగా మనకి షేప్ అనేది మనకి బార్డర్ వైజ్ ఎత్తుకుంటే ఒక బంచ్ లాగా ఇలా ఇచ్చారు మనకి షేప్ అనేది. సేమ్ బార్డర్ వైజ్ కూడా మనకి 2 సైడ్స్ కూడా మనకి ఇదే బార్డర్ పైన కింద సేమ్ బార్డర్. శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. దీంట్లో సిల్క్ మిక్స్ అయింది కదండి, సిల్క్ మిక్సింగ్ ఉంటుంది. సో మనకి జస్ట్ హ్యాండ్ వాష్ కూడా చూసుకునే విధంగా కూడా ఉంటుంది అనమాట. అంటే మనకి ఇది కింద కలర్ కాంబినేషన్స్ బట్టి కూడా మనం వాష్ చేసుకోవచ్చు. మేబీ ఏదైనా అవసరం పార్టీస్ కి కూడా కట్టుకెళ్ళొచ్చు మనం ఇలాంటి సారీస్. బ్లౌజ్ కూడా మనకి షెల్ఫ్ కలర్ లో తీసుకున్నాం. సో మనం ఇలాంటివి కాంట్రాస్ట్ బ్లౌజెస్ యూస్ చేసి కుట్టించుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఎస్, మనకి శారీ కూడా గ్రాండ్ గా ఇచ్చారు కాబట్టి ప్లెయిన్ కుట్టుకున్నా బాగుంటుంది ఎలాగైనా. మరి శారీ కాస్ట్ ఎలా పడుతుంది? మనకి 2650. 2650 కి ఇంత బ్యూటిఫుల్ శారీయా? వావ్, చూసారు కదండి, శారీ కాస్ట్ వచ్చేసి 2650 రూపీస్ ఓన్లీ. మరి సిల్క్స్ లోనే మీకు డిఫరెంట్ కలెక్షన్ అలాగే లేటెస్ట్ కలెక్షన్ మరి ఎక్స్క్లూజివ్ శారీస్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. వెంగళరావు నగర్ నియర్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మిస్ ఇండియా డిజైనర్ శారీస్. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది కూడా కళావతి సిల్క్ లో మనకి ప్రింటెడ్ స్టైల్ తీసుకున్నాం. ఓకే, ఇందాక మనం అప్లిక్ వర్క్ స్టైల్ తీసుకున్నాం. ఇది పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ప్రింటెడ్ స్టైల్ లో మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ యూస్ చేస్తారు. ఓకే, సో శారీ కూడా మనకి ఏంటంటే పళ్ళులో లైట్ గా జరీతి వీవింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, సో పళ్ళు పార్ట్ వరకు ఇది వస్తుంది. బార్డర్ వైజ్ తీసుకుంటే సో మనకి కడ్డీ బోర్డర్ లాగా తీసుకున్నాం. పైన పింక్ కలర్ కాంబినేషన్స్ అనేది యూస్ చేశారు. ఈ డిజైన్ అనేది మనకి చూసారా టోటల్ చాలా డిఫరెంట్ గా స్ట్రైట్ గా ఇవ్వకుండా క్రాస్ గా ఇచ్చేసారు. ఈ మధ్య మిడిల్ పార్ట్ వైజ్ కూడా మనకి అంటే బ్రిక్ కలర్ కాంబినేషన్స్ తో లైట్ షెల్ఫ్ లైన్స్ తో తీసుకున్నామండి. ఓకే, సో డిజైన్స్ అనేది ఒక ప్రింటెడ్ డిఫరెంట్ ప్రింట్స్, డిఫరెంట్ సేమ్ ప్రింట్స్ కాకుండా డిఫరెంట్ కలర్స్ తో ప్రింట్స్ మనకి చెక్స్ కూడా కనిపిస్తున్నాయి శారీలో చూస్తే కనిపిస్తుంది. అదే బార్డర్ వైజ్ అయితే కూడా సేమ్ ఇదే స్టైల్ మనకి బార్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ మనకి ఏ టైప్ బార్డర్ ఇచ్చారు అదే బార్డర్ ఇచ్చారు. పైన మనకి కింద పార్ట్ వరకు అయితే కొంచెం బార్డర్ వైజ్ డిఫరెంట్ ప్రింటెడ్ లాగే మనం ఇప్పుడు చూసిన అప్లిక్ వర్క్ ఉంటుంది. జస్ట్ మనకి ప్రింటెడ్ స్టైల్ ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి క్యాజువల్ గా అలాంటి వాళ్ళకి కూడా ఈ మోడల్స్ అనేది చాలా బాగుంది. కలర్స్ కూడా ఉన్నాయా మనకి? దీంట్లో కూడా మనకి 10-15 కలర్స్. సో కళావతి సిల్క్స్ లోనే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. ఒకటి ప్రింటెడ్ వచ్చేసి, ఒకటి ప్యాచెస్ వచ్చేసి, అప్లిక్ వర్క్ యూస్ చేసి కూడా ఉన్నాయి. చాలా టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే, బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ తీసుకున్నాము. ప్లెయిన్ ఇచ్చేసారు. సారీ మొత్తం హెవీ ప్రింట్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ గా లైన్స్ తో ఇచ్చేసారు. బార్డర్ యాజ్ ఇట్ ఈస్ గా సేమ్ గా ఉంది. మరి ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? మనకి 2050 పడుతుంది. 2050. ఓకే అండి, సారీ కాస్ట్ వచ్చేసి 2050 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది ఇష్టప్రియ డిజైనర్ సారీస్ అండి. వావ్, ఇప్పటి వరకు మనం ట్రెడిషనల్ లోనే డిఫరెంట్ మహేశ్వరి సిల్క్స్ లో అలా డిఫరెంట్ నేమ్స్ తో డిఫరెంట్ కలెక్షన్ చూసాము. ఇప్పుడు డిజైనర్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ నేమ్స్
ఇట్లా కొంచెం Different గా కూడా ఉంది మనకి different గా saree. కూడా కనిపిస్తుంది. జూట్ మిక్సింగ్ అంటే టిష్యూ మిక్సింగ్ వస్తుంది. ఎస్ జూట్ మిక్సింగ్ అండ్ టిష్యూ మిక్సింగ్. మిక్సింగ్ లో వస్తుంది. ఇది మనకి ఈ డిజైనర్ వేర్ లో కూడా మనకి ఏంటంటే సింపుల్ గా కాటన్ సిల్క్ లో తీసుకొని కుందన్స్తో ఎలివేట్ చేసుకున్నాం. Okay. అదే విధంగా మనకు కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే మనకి టిష్యూ సిల్క్ ఇచ్చారు, ప్యాచ్ ప్యాచ్ ఇచ్చేసేసి దీంట్లో మనకి ఇది ఇచ్చారనమాట. Okay. హాఫ్ మనకి టిష్యూ వీవింగ్ అనేది ఇచ్చారు, మధ్యలో మనకి ఏంటంటే ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చేసేసి దీంట్లో బంచెస్ తో వర్క్ ఇచ్చారనమాట. జరీ వర్క్ అలాగే మనకి 3 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ ఎండింగ్ ఇవ్వకుండా మనకి ఎండింగ్ ఒక ప్యాచ్ ఇచ్చేసి మధ్యలో నెట్టెడ్ మీద చాలా స్పెషల్ గా ఇచ్చారు. ఇష్టప్రియ. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ కుందన్స్ తో మనకి బంచెస్ దగ్గర రావడం వల్ల కూడా శారీ హైలైట్ అవుతుంది. యా సింగిల్ స్టెప్ వేసినప్పుడు కానీ స్టెప్స్ పెట్టినప్పుడు కూడా బాగుంటుంది. శారీ మొత్తం ఇలాగే శారీ మొత్తం ఓవర్ కూడా కనిపిస్తుంది. ఓకే ఫ్రిల్స్ పార్ట్ హెవీగా ఇచ్చారు మనకి. ఫ్రిల్స్ కూడా మనకి సేమ్ పళ్ళు పార్ట్ హెవీగా ఇచ్చారు. అవునండి. ఫ్రిల్స్ పార్ట్ అనేది పైన ప్యాచ్ తీసేసి మొత్తం కూడా మనకి కుందన్స్ తో దగ్గర రావడం వల్ల ఏంటంటే శారీ హైలైట్ గా కనిపిస్తుంది. బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి శారీ సింపుల్ గా తీసుకున్నాము. బ్లౌజ్ కూడా మనకి అదే టైప్. ఓకే మనకి రా సిల్క్ తో ఇచ్చేసి మెటీరియల్ ఇచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ స్టైల్ లో ఉంటుంది అన్నమాట. బోర్డర్ వైజ్. సో మరి ఇష్టప్రియ శారీ కాస్ట్ ఎంత? దీని కాస్ట్ వచ్చి మనకి 3400 రూపీస్. 3400 రూపీస్. 3400 రూపీస్. చూసారు కదండి ఇష్టప్రియ శారీ వచ్చేసి చాలా స్పెషల్ గా ఉందండి. శారీ కాస్ట్ వచ్చేసి 3400 రూపీస్ అండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఇప్పుడు. డిజైనర్ శారీస్ లోనే ఇంకొక మోడల్ అండి. మనం లైట్ వెయిట్ తీసుకున్నాము. మెటీరియల్ కూడా మనకి ఏంటంటే షిఫాన్ జార్జెట్ మిక్సింగ్ లో వస్తుంది. షిఫాన్ జార్జెట్ మిక్సింగ్ స్మూత్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఉంది. వస్తుంది. బోర్డర్ వైజ్ ఎత్తుకుంటే కూడా మనకి ఏంటంటే సింపుల్ గా తీసుకున్నాం. 3 సైడ్స్ కూడా మనకి ఏంటంటే టోటల్ డిఫరెంట్. ఇది 2 సైడ్స్ 1 సైడ్ ఇచ్చారు, 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ అనేది వేరేగా ఇచ్చారు అన్నమాట. డిఫరెంట్ గా ఇచ్చారు మనకి. ఓకే డిఫరెంట్ ప్యాచ్ యూస్ చేశారు. అవునండి. ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా లైట్ వెయిట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ వచ్చేటప్పటికి వైట్ కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాము. ఇది షోల్డర్ డిజైన్ అన్నమాట. బంచెస్ అనేది మనకి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నారు. ఓకే సో మనం సింగిలర్ వేసుకున్నప్పుడు కూడా లుక్ కూడా టోటల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తుంది. బాగుంది. షోల్డర్ పార్ట్ హాఫ్ వైట్ యూస్ చేసి పింక్ ఎండింగ్ ఇచ్చేసారు మనకి. సో ఇది ఈ బంచ్ అనేది ఎలివేట్ చేశారు. సింగిల్ స్టెప్ వేసి కట్టుకున్నప్పుడు ఫ్రెషర్స్ పార్టీస్, ఫేర్వెల్ పార్టీస్ కి కూడా ఇలాంటివి బాగుంటాయి. సో శారీ మొత్తం ఇలాగే వస్తుందండి. ఇది మళ్ళీ షిఫాన్ అండ్ జార్జెట్. ఇది మిడిల్ పార్ట్ లోకి వచ్చేటప్పటికి మనకి షేడెడ్ లో వస్తుంది అన్నమాట. మళ్ళీ హాఫ్ వైట్ ఇచ్చారు, హాఫ్ పింక్ ఇచ్చారు, అలా ఆల్టర్నేట్ గా ఇస్తూ ఉన్నారు. మనకి 2-3 ఫిల్స్ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ మిక్సింగ్ లో వస్తుంది కాబట్టి ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇంకా బాగుంటుంది అసలు. సో మనకి బోర్డర్ మనకి కింద బోర్డర్ అయితే టోటల్ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఓకే ఇది ఇలా వస్తుంది. దీనికి శారీకి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ పార్ట్. వావ్ డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చేసారు మనకి. హెవీగా కూడా ఇచ్చారు బ్లౌజ్ కూడా. చూస్తే శారీ కూడా బాగుంది. 2 కాంబినేషన్స్ యూస్ చేసి బ్లౌజ్ కూడా ఇంకా ఎలివేట్ చేసి చాలా గ్రాండ్ గా చిప్స్ వర్క్ అనేది హెవీగా ఇచ్చారు మనకి. మినిటెడ్ ఫ్యాబ్రిక్ తో ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ గా 2 సైడ్స్ గా ఓకే మనకి 2 సైడ్స్ కూడా మనకి వర్క్ అవైలబుల్ ఉంటుంది అన్నమాట. దీనికి 2 సైడ్స్. సో ఇది బ్యాక్ మనకి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా వర్క్ ఇచ్చారు. ఇప్పుడు మహారాణి డిజైన్ అంటారు కదా, ఆ టైప్ లో మనకి నెక్ పార్ట్ ఆ టైప్ లో వస్తుందండి. కొంచెం డిఫరెంట్ గా అంటే షోల్డర్ ఓపెన్ లాగా పెట్టించుకోవచ్చు. అయితే నెట్ కూడా ఫ్రంట్ కూడా మనకి చాలా గ్రాండ్ గా. ఈ బ్లౌజ్ ని కూడా మనం డిఫరెంట్ దానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ సారీ మనకి నెట్టెడ్ ఏంటంటే హ్యాండ్స్ ఇస్తారండి. 3/4 హ్యాండ్స్ కానీ షార్ట్ హ్యాండ్స్ కానీ కుట్టించుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కుట్టించుకోవచ్చు. ఓకే ఇలా ఫుల్ స్లీవ్స్ పెట్టించుకోవచ్చు, హాఫ్ స్లీవ్స్ కూడా పెట్టించుకోవచ్చు. హెవీగా ఇచ్చారు కాబట్టి వర్క్ మనకి. మరి ఇంత బ్యూటిఫుల్ సారీ కాస్ట్ ఎంత పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి 2450 పడుతుంది. 2450. ఎందుకంటే బ్లౌజెస్ కి మనం అంత ఎక్కువగా కాస్ట్ ఎక్స్పెన్స్ చేస్తూ ఉంటాము. అలాంటిది శారీ విత్ బ్లౌజ్ 2450 రూపీస్ ఓన్లీ అండి. శారీ కూడా చాలా సూపర్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది అసలు. మరి దీంట్లో మనకు ఉన్నాయండి ఇంకా డిజైనర్ శారీస్ లోనే మనకి చాలా ఉన్నాయి ఇంకా. ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు. ఎందుకంటే బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూపించారు. అలానే సిల్క్స్ లో లేటెస్ట్ కలెక్షన్ చూపించారు మాకు మా వ్యూయర్స్ కి. పట్టులో కూడా మంచి కలెక్షన్ చూపించినందుకు